హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. కరెంట్ బిల్ పే చేసే డిస్కమ్లకు ఆర్బీఐ సంస్థ వారు కొన్ని కొత్త రూల్స్ అయితే జారీ అయితే చేయడం జరిగింది. మనం కరెంట్ బిల్ పే చేయాలంటే గతంలో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే వీటికి సంబంధించి కొన్ని యూపీఐ థర్డ్ పార్టీ యాప్స్ మనం యూజ్ చేసి కరెంట్ బిల్ అయితే పే చేసేవాళ్ళం. కానీ ఆర్బీఐ సంస్థ యొక్క కొత్త రూల్స్ ప్రకారం ఈ జూలై 1వ తారీఖు నుంచి ఎవరు కూడా యూపీఐ సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేసి మీరు కరెంట్ బిల్ పే చేయకూడదని చెప్పేసి మనకైతే కొన్ని కొత్త రూల్స్ అయితే మనకు అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇదే సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే కరెంట్ బిల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా సెంట్రల్ పవర్ అనే ఒక యాప్ని యూజ్ చేసి కరెంట్ బిల్ అనేది ఎలా కట్టాలని అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది కష్టంగా ఉంది, రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ లేకుండా డైరెక్ట్గా మన కరెంట్ బిల్ ఎలా పే చేయాలో ఒక వీడియో చేయడం చెప్పడం జరిగింది. సో మనం కూడా వెబ్సైట్లో మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ లేకుండా కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలని అయితే ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏమంటే బ్రదర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలో వీడియో చేశారు, మరి తెలంగాణలో కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలో ఒక వీడియో చేయడం చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో మనమైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కావచ్చు, తెలంగాణ స్టేట్లో కావచ్చు మన కరెంట్ బిల్ పే చేయాలంటే మనం ఎన్ని విధానాల ద్వారా మన కరెంట్ బిల్ పే చేయాలి, దీని యొక్క ప్రాసెసింగ్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వచ్చి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళైనా సరే, తెలంగాణ స్టేట్ వాళ్ళైనా సరే కంపల్సరీగా విద్యుత్ శాఖ వారు కేటాయించిన యాప్స్ కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు మనం కరెంట్ బిల్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. రీసెంట్లీగా మన ఆర్బీఐ సంస్థ వారు కొన్ని కొత్త రూల్స్ అయితే జారీ చేశారు. జూలై 1 నుంచి మీరు కేవలం వీటి ద్వారా మాత్రమే మీరు కరెంట్ బిల్ పే అయితే చేయాల్సి అయితే ఉంటుందని. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎస్టర్న్ సైడ్ ఎవరైతే నివసిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎస్టర్న్ పవర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని కరెంట్ బిల్ పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సెంట్రల్ సైడ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సెంట్రల్ పవర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని కరెంట్ బిల్ పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సౌత్ సైడ్ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా సౌతర్న్ పవర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని సో మీరైతే కరెంట్ బిల్ అయితే పే చేసేది ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే TGSPDCL అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు కరెంట్ బిల్ పే చేయొచ్చు. సో మనకు సౌత్ కేటగిరీకి సంబంధించింది అనమాట వీళ్ళంతా కూడా. ఇక మనకు నార్త్ కేటగిరీకి వచ్చినట్లయితే TGNPDCL అనే యాప్ని మీరైతే ఇన్స్టాల్ చేసి మీరైతే కరెంట్ బిల్ పే చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు సో యాప్స్ అన్ని కూడా చూపిస్తాను, ప్రాసెసింగ్ ఏంటి అని చెప్పేసి. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సెంట్రల్ పవర్ యాప్ అండి. సో దీంట్లో ఏం లేదు, ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ డోంట్ హ్యావ్ అనే అకౌంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు, మీ యొక్క నేమ్ అడుగుతారు, తర్వాత ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్తో మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటారు. అలా మీరు క్రియేట్ చేసుకొని మీరు సింపుల్గా ఈ యాప్లో రిజిస్టర్ అయిపోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మన కరెంట్ బిల్ నెంబర్ ఎంటర్ చేసి సో తర్వాత మన పేరు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మనం కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు అనమాట. చాలా చాలా సింపుల్ ప్రాసెసింగ్. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే వెబ్సైట్ కూడా ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మనకేంటే సెంట్రల్ పవర్ సంబంధించి వెబ్సైట్ అనమాట. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా APCPDCL డిస్కమ్ పేరు కనిపించదని చెప్తూ ఉన్నారు. మనకు ఈ APCPDCL సంబంధించి కన్సూమర్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్గా ఉందని చెప్పేసి మనం చెప్తున్నారు అనమాట. లేకపోతే వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు చెప్తున్నారు. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన కరెంట్ బిల్ పే చేసేటప్పుడు మనం కొన్ని మెథడ్స్ ద్వారా కరెంట్ బిల్ పే చేస్తూ ఉంటాం. సో వీటికి సంబంధించి మనకు కొన్ని ఛార్జెస్ అనేవి మనకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినట్లయితే ₹2.50 వరకు మనకైతే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనకైతే వాళ్ళైతే ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మనం డెబిట్ కార్డు ద్వారా చేసినట్లయితే 0.90% వరకు మనకైతే బిల్ అమౌంట్ మనకైతే ఛార్జెస్ అనేవి అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక క్రెడిట్ కార్డు కావచ్చు, అదర్ పేమెంట్ ఆప్షన్స్ ద్వారా మనం చేసినట్లయితే 1% వరకు మనకైతే పర్సంటేజ్ కట్ అయితే అవడం జరుగుతుంది. ఇక భారత్ QR ద్వారా చేసినట్లయితే 0.85% వరకు మనకైతే ఛార్జెస్ అనేవి అప్లై అయితే చేయబడతాయి. ఇక రూపే కార్డు ద్వారా మనం చేసినట్లయితే నిల్ పేమెంట్ అండి, మనకి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. ఇక UPI ద్వారా మనం చేసినట్లయితే దీనికి కూడా మనకు ఎటువంటి ఛార్జెస్ అనేవి మనమైతే కట్టాల్సిన పని లేదనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్టర్న్ పవర్ గురించి చూద్దాం. సో అంటే ఈస్ట్ సైడ్ ఎవరైతే నివసిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ యాప్ని మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. మన ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. ఈ యాప్లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి. సింపుల్గా మీరు రిజిస్టర్ అవ్వడం, తర్వాత
మీ యొక్క మీటర్ నెంబర్ ఇవ్వడం, తర్వాత అమౌంట్ చూపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు సింపుల్గా పే చేయడం వల్ల పెద్ద ప్రాసెసింగే కాదు. మనకు ఈ ఈస్ట్ పవర్ సంబంధించి మనకు వెబ్సైట్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంది. విద్యుత్ శాఖ వారి హెచ్చరిక అని చెప్పేసి మనకు కొన్ని ఇక్కడ కాషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. దీన్ని ఇంటూ మాకు కొట్టేసేయండి. ఇక్కడ మనకు పే బిల్ ఆన్లైన్ చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికన్నా ముందుగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం పేటిఎం, తర్వాత 7A అని చెప్పేసి, ఫ్రీ ఛార్జ్ అని చెప్పేసి, ఫోన్పే అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి అనమాట. సో మీకు ఏదో ఒకటి నచ్చిన గేట్వే మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరైతే పేమెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు సెలెక్ట్ కేటగిరీ అంటారు, తర్వాత సర్వీస్ నెంబర్ అడుగుతారు. అది మీరు రిక్వెస్ట్ బిల్ అమౌంట్ మీద క్లిక్ చేసి మీరు యూపీఐ ద్వారా కావచ్చు, సో ఎలా అయినా సరే మీరు ఈ అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా సౌతర్న్ పవర్ అనే యాప్ని యూజ్ చేసి సో మీరైతే కరెంట్ బిల్ అయితే పే అయితే చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు సేమ్ ప్రాసెసింగ్ అండి. సెంట్రల్ పవర్ యాప్లో మనకి ఎలా ప్రాసెసింగ్ ఉందో ఇక్కడ కూడా మనకు సేమ్ ప్రొసీజర్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అకౌంట్ లేకపోతే డోంట్ హ్యావ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్లోకి వెళ్ళాలి, కరెంట్ బిల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత బిల్ డెస్క్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు యూపీఐ ద్వారా మీరైతే బిల్ అయితే పే అయితే చేయొచ్చు. మనకు ఈ సౌత్ని సంబంధించి మనకు వెబ్సైట్ కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉంది. ఇక్కడ కూడా మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు. నెక్స్ట్ మనం తెలంగాణ సైడ్కి అయితే మనం వచ్చేద్దాం. ఇక్కడ మనకు TSSPDCL అని చెప్పేసి ఒక యాప్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ యాప్ని మీరైతే గూగుల్ ప్లే స్టోర్లో మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రొసీడ్ యాజ్ ఎ గెస్ట్ యూజర్గా మీరు దీంట్లోకి అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు. లేకపోతే TSSPDCL కన్స్యూమర్ సర్వీస్ కింద కూడా మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు అండి. ఏం లేదు, సో మనకు చాలా సింపుల్ ప్రాసెసింగ్ అనమాట. కరెంట్ బిల్ నెంబర్ ఎంటర్ చేస్తాం, డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. తర్వాత మీరేం చేస్తారంటే ఆ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటారు. తర్వాత ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు కరెంట్ బిల్ అయితే పే అయితే చేయడం జరుగుతుంది. మరి మనకు TSSPDCL సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సౌతర్న్ పవర్ సంబంధించి మనకు అంటే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించి మనకు వెబ్సైట్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనం పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క మీటర్ సంబంధించి ఇక్కడ సబ్మిట్ మై ట్యాప్ చేయండి. తర్వాత అన్ని కూడా సేమ్ ప్రొసీజర్ అండి. సో యూపీఐ ద్వారా కావచ్చు, మీరు ఎలా అయినా మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి TGNPDCL. ఈ యాప్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో మనకు అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు దీంట్లో ఎటువంటి మీరు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. మీరు మీ యొక్క మీటర్ నెంబర్ మీరు ఎంట్రీ చేయడం, తర్వాత మీ నేమ్ చూపిస్తుంది, అమౌంట్ చూపిస్తుంది, అండ్ మీకు ప్రతి నెల కరెంట్ బిల్ అనేది పెరుగుతుందో లేదో కూడా మనకు ఇలా గ్రాఫ్ కూడా మనకు చూపించడం జరుగుతుంది అన్నమాట. అన్ని యాప్స్లో మనకి ఇది ప్రొవైడ్ చేయలేదు. తర్వాత గేట్వే సెలెక్ట్ చేసుకుంటారు, బిల్ డెస్క్ కావచ్చు, పేటిఎం కావచ్చు, వాలెట్ కావచ్చు. తర్వాత మీరు పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. మీకు తర్వాత రిసిప్ట్ కూడా రావడం జరుగుతుంది. మరి మనకు ఈ TGNPDCL సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే యూనిక్ సర్వీస్ నెంబర్ అండి, మీ యొక్క మీటర్ సంబంధించి బిల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్ మీరు ఎంటర్ చేసి మీ యొక్క మెయిల్ ఐడిని మీరు ఎంటర్ చేసి మీరు మేక్ పేమెంట్ మీరు అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నేను మీకైతే సెంట్రల్ పవర్ అనే ఒక యాప్ ద్వారా కావచ్చు, వెబ్సైట్ ద్వారా కావచ్చు, సో మనమైతే కరెంట్ బిల్ పే చేయొచ్చు. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎస్టర్న్ పవర్ అనే యాప్ ద్వారా కావచ్చు, వెబ్సైట్ ద్వారా కావచ్చు, మనమైతే కరెంట్ బిల్ పే చేయొచ్చు. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సౌతర్న్ పవర్ అనే యాప్ని యూజ్ చేసి మనం యాప్ ద్వారా కావచ్చు, ఇక అలానే మనకు వెబ్సైట్ ద్వారా కావచ్చు, మనమైతే కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు. ఇక తెలంగాణ స్టేట్లో TSSPDCL యాప్ ద్వారా కావచ్చు, తెలంగాణ స్టేట్లో సౌత్ పవర్ అనే ఒక వెబ్సైట్ ద్వారా కావచ్చు మనం కరెంట్ బిల్ పే చేయాలి తెలుసుకుందాం. ఇక అలానే మనకు తెలంగాణ స్టేట్లో TGNPDCL అనే యాప్ ద్వారా కావచ్చు, అలానే వెబ్సైట్ ద్వారా కావచ్చు, మనమైతే కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలో మనం సింపుల్గా 5 మెథడ్స్ మనమైతే ఈ వీడియోలో మనమైతే కవర్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీకు కేటగిరీ వైజ్గా నేనైతే వీడియో చేసి మీకు నేనైతే ప్రజెంటేషన్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.